హలో మూవీ మేట్స్, ఓటీటీలో దొరికే బెస్ట్ 5 లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 బడివేనా ఇదేంటి బెడివెల్డ్ ఏదో ఒకటి. ఇది ఒక థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా ఈ సినిమా అయితే కిరాకుంది బ్రో. మన హీరోయిన్ పాప తన చిన్నప్పుడు పెరిగిన ఒక ఐలాండ్ ప్లేస్కి వెకేషన్ కోసం వెళ్తుంది. అక్కడ వాళ్ళ చిన్ననాటి దోస్త్ ఒక అమ్మాయి ఉంటుంది. అయితే తన లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ ఏంటి అనేది ఈ మూవీ ప్లాట్. మీలో ఎవరైనా సెన్సిటివ్ పీపుల్ ఉంటే ఈ మూవీకి సానా దూరంగా ఉండండి. అండ్ ఇది ఫ్యామిలీ మూవీ అస్సలు కాదు, న్యూడిటీ సీన్స్ ఉంటాయి. సో అస్సలు ఫ్యామిలీతో కలిసి చూడకూడదు. స్టార్ట్ టు ఎండ్ ఎక్కడా బోర్ కొట్టకుండా నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే లాస్ట్ వరకు మనం హుక్ అయ్యేలా తీసాడు మావా. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఏమో ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే పొరపాటున గనక చూస్తే మిమ్మల్ని కూడా మీ వాళ్ళు ఆ ఐలాండ్లో వదిలేసి వస్తారు ఆ పాప దగ్గర. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 2 777 చార్లీ. ఇది ఒక డ్రామా మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. తెలుగులో ఉన్న ఈ తోపు మూవీని మీరు ఇంతవరకు చూడకుండా నేను మూవీ లవర్ని అని మీరు ఎవరికైనా చెప్తూ ఉంటే అలా చెప్పడం మానేయండి. అది మీకే అవమానం బ్రో. ఇది మా ఫ్యామిలీ చూడలేదు. అయితే వాళ్ళకు నిన్ననే తెలుగులో టీవీలో పెట్టి మరీ చూపించా. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి పిల్లలకి చూపెట్టండి, మస్తు ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్క మూవీ లవర్ చూడాల్సిన గొప్ప మూవీ ఇది. పెట్ లవర్స్కి అయితే ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. మీరు పెట్ లవర్స్ కాకపోయినా సరే ఈ అద్భుతాన్ని పక్కాగా ఒకసారి చూడండి. వాట్ ఏ ఎమోషనల్ మూవీ మావా. ధర్మ అనే హీరో లైఫ్లోకి చార్లీ అనే డాగ్ వచ్చిన తర్వాత తన లైఫ్ ఎలా మూవ్ అయింది అనేది ఈ మూవీ ప్లాట్. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే పక్కాగా చూడొచ్చు, చూడండి కూడా. ఇట్స్ అవైలబుల్ ఇన్ జియో హాట్స్టార్ ఓటీటీ ప్రైమ్. బట్ ఆ 2 ఓటీటీస్లో తెలుగులో లేదు. మరి తెలుగులో ఎక్కడ చూడాలి బ్రో అంటే వెతకాలి, వెతికితే దొరకందంటూ ఏది ఉండదు. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 3 ఆర్ఫాన్ ఫస్ట్ కేల్. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఇందులో హీరోయిన్ పాప ఏజ్ 35 కానీ చూడడానికి చిన్న పిల్లలాగా అనిపిస్తుంది. మరి ఈ అమ్మాయి ఎందుకు మర్డర్స్ చేయాల్సి వచ్చింది, ఎందుకు సైకోలాగా బిహేవ్ చేస్తుంది అనేదే ఈ మూవీ ప్లాట్. ఈ మూవీ అందరికీ నచ్చదు. ఏదైనా తెలుగులో ఉండే ఒక డిఫరెంట్ సైకోపాత్ మూవీ కావాలనుకునే వాళ్ళు దీన్ని ఒకసారి ట్రై చేయండి. దీనికి 100కి 60 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ జియో హాట్స్టార్ ఓటీటీ. ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 4 ట్విలైట్ ఆఫ్ ది వారియర్స్ వాల్డెన్. ఇది ఒక యాక్షన్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఈ బ్లాక్ బస్టర్ మూవీ సోషల్ మీడియాని అయితే షేక్ చేసి పడిస్తుంది. 300 కోట్ల బడ్జెట్తో తీసే 1000 కోట్లు కలెక్ట్ చేసే రికార్డ్స్ బద్దలు కొట్టింది. దీనికి ఇంకొక టైటిల్ కూడా ఉంది, హాంకాంగ్ వారియర్స్. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈ 2 ఒక్కటే మూవీ. హీరో ఒక గ్యాంగ్స్టర్ ఏరియాలోకి ఎంటర్ అయ్యాక తన సిచ్యువేషన్ ఏంటి అనేది ఈ మూవీ ప్లాట్. మీరు కనుక యాక్షన్ లవర్స్ అయితే రియల్గా తీసిన యాక్షన్ సీక్వెన్సెస్ కోసం పక్కాగా దీన్ని వదలకండి. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఏమోని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో మీ ఇష్టం. దీన్ని నేను ఆన్లైన్లో చూసా. మరి మీరు కూడా కానిచ్చేయండి, ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 5 నెవర్ లెట్ గో. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. తెలుగులో కూడా ఉంది, పండగ చేసుకోండి. ఇందులో ఒక అమ్మ ఉంటుంది. తన పిల్లలతో కలిసి ఒక సీక్రెట్ ప్లేస్లో జీవిస్తూ ఉంటుంది. అయితే ఆ ఏరియా దాటి బయటకు వచ్చారా ప్రపంచం మొత్తం ఒక ఈవిల్ ఫోర్స్తో నిండిపోయి ఉంటుంది. ఇది పిల్లలకి చెప్పి పెంచుతుంది. మరి నిజంగానే దయ్యం ఉందా లేదా పిల్లలకి భయం పెట్టిందా, దాని కథ ఏంది, కార్ఖానా ఏంది అనేదే ఈ మూవీ ప్లాట్. పిల్లలు బయటకు వెళ్ళాలన్నా ఒక తాడు పట్టుకొని అలా బయటకు వెళ్తారు. కానీ ఈ మూవీ చాలా స్లోగా ఉంటుంది. ఒక డిఫరెంట్ మూవీ కావాలనుకునే వాళ్ళు దీన్ని ఒకసారి పక్కా చూడండి. కొన్ని సస్పెన్స్ సీన్స్ వల్ల అస్సలు స్టోరీ ఏంట్రా డైరెక్టర్ ఏం చెప్దాం అనుకుంటున్నాడు అనేది మనకు అర్థం కాక లాస్ట్ వరకు హుక్ అయ్యేలా చేస్తుంది. దీనికి 100కి 60 మార్కులు ఇస్తా. మరి ఏమోని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. ఒకసారి చూసేయండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ కళ్యాణ్ బ్రో కామెంట్ పెట్టాడు, రామం రాఘవం సినిమా చూడండి చాలా మంచి సినిమా అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ కళ్యాణ్ బ్రో. నెక్స్ట్ సెకండ్ కామెంట్ యూసఫ్ బ్రో కామెంట్ పెట్టాడు, పోన్ మ్యాన్ మూవీ చూశాను బ్రో, చాలా బాగుంది అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ యూసఫ్ బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ ఆబ్జెక్టివ్ మూవీస్ బ్రో కామెంట్ పెట్టాడు,
ఫైనల్లీ ఏజెంట్ తెలుగు మూవీ హ్యాస్ అరైవ్డ్ ఆన్ సోనీ లివ్ ఓటీటీ అనే కామెంట్ పెట్టాడు. సో అఖిల్ భయ్య ఒక యాడ్ లో చెప్పాడు కదా, రిస్క్ లేకపోతే దొరికేది రస్క్ మాత్రమే అని. సో ఈ మూవీని చూసేయండి. అండ్ నేను ప్రీవియస్ గా రికమెండ్ చేసిన మూవీస్ సిరీస్లలో మీరు ఎన్ని చూసారు, ఏది చాలా బాగా నచ్చింది, ఏది దరిద్రంగా అనిపించిందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ ర్యాండంగా అవుతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. ఇంకో మ్యాటర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, టెలిగ్రామ్ అన్ని లింక్స్ మన డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూసేయండి. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.